నేను ఫిలిం సైడ్ అయితే నాకు నన్ నాలెడ్జ్ నాకు అసలు ఏం లేదు. సో ఐఎమ్ నాట్ ఇన్ టు రాజకీయ దట్ కైండ్ ఆఫ్ స్టఫ్. ఉమ్, అంతే అండి. ఇప్పుడు నేను అసలు ట్రోల్ అవుతా అని కూడా అనుకోలేదు. జస్ట్ ఏదో ప్రమోషన్ వీడియో వదిలితే దానికి విరాట్ ఉమ్. కోహ్లీ ఫోటో నా ఫోటో, విరాట్ కోహ్లీ ఫోటో నా ఫోటో. నేను ఐ వాజ్ లైక్ ఏంది ఎంత అసలు ఇంత తీసుకున్నారు? టూ మచ్. కాదు, ఈ ఈ రీల్ చేయడానికి ఎంత తీసుకున్నారు? మీ శాలరీ ఎంత చెప్పండి, నేను ఇప్పుడే చెప్తా అండి లైవ్ లా. ఎంత ఎంత తీసుకున్నారు? అదే అండి, మీ శాలరీ ఎంతనో లైవ్ లో చెప్పండి, నేను కూడా చెప్తా. అవునా? నా శాలరీ కావాలా మీకు? సంవత్సరం శాలరీ మనం చెప్పమంటారా, మంత్ శాలరీ చెప్పమంటారా? మంత్లీ చెప్పండి. నేను భవిష్యత్తులో కావాలనుకుంటుంది చెప్పమంటారా, ఇప్పుడు తీసుకున్నది చెప్పమంటారా, గతంలో తీసుకున్నది చెప్పమంటారా? బేసిక్ ఇప్పటిది చెప్పండి. ఫస్ట్ మీరు అడిగారా, నేను అడిగానా? ఇప్పుడు మీరు అడిగినా కూడా ఉమ్. ఇప్పుడు ఫస్ట్ ఒక క్వశ్చన్ కి మీరే ఆన్సర్ ఇవ్వలేకపోతున్నారు. నేను అప్పటి నుంచి ఇన్ని ఆన్సర్లు ఆ, ఇచ్చిన. మీరు ఇన్ని మరి విరాట్ కోహ్లీ అని మీరు అనేసి మీరు తిప్పి తిప్పి ఇన్ని పెట్టినప్పుడు మేము ప్లెయిన్గా శాలరీ ఎంత అని అడిగితే మేము చెప్పేసేయాలి, లేకపోతే ఇది ఎంత అంటే చెప్పేసేయాలి, రైట్? ఒక్క క్వశ్చన్ కి కూడా ఆన్సర్ ఇవ్వలేరా అండి మరి మీరు? వీడియో చేసింది నేను కాదు కదా, మీరు మీరు ఎన్ని ఇంటర్వ్యూ ఎన్ని తీసుకుంటుంది మీరే కదా, మంచి సూట్ మీరు వేసుకొని అక్కడ కూర్చొని ఏసీ కింద. మీరు కూడా ఏసీ రూమ్లోనే ఉన్నారుగా, మంచి అక్కడ ఎండల్లా హీట్ సమ్మర్ వస్తూ ఉంటే విరాట్ కోహ్లీ గురించి మాట్లాడి ఇంకా హీట్ రప్పించారుగా మీరు.